అండి అక్క మహాదేవి గురించి తెలుసుకోబోయే 4వ వీడియో అనమాట. కట్టుబట్టలతో రాజమందిరం నుంచి వచ్చేసిన అక్క మహాదేవి కర్ణాటకలో వీరశైవానికి కేంద్రంగా ఉన్న కళ్యాణ్కు చేరుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీశైలం చేరుకుంది. అప్పట్లో మల్లికార్జున నుండి సన్నిధి చేరుకోవడం అంత సులభం కాదు. దట్టమైన అడవి, క్రూర మృగాలు, దోపిడి దొంగల దాడులతో ఆ ప్రాంతం భయంకరంగా ఉండేది. అలాంటి ప్రాంతంలో ఒంటరి మహిళ ప్రయాణం చేసి మల్లన్న సన్నిధికి చేరుకుని ఓ గుహలో కూర్చొని తపస్సు సాగించింది. కొన్నేళ్ల తర్వాత ఆ మల్లికార్జునులో ఐక్యమైపోయింది. ఆమె విగ్రహము ఇప్పటికీ మల్లికార్జున గుడిలో ఉన్న మర్రి చెట్టు పక్కన ఒక చేతిలో రుద్రాక్షమాలను మరొక చేతిలో శివలింగాన్ని పట్టుకొని ఉంటుంది. అక్క మహాదేవి మహాభక్తురాలు మాత్రమే కాదు, మంచి రచయిత్రి కూడా. కన్నడలో ఆమె శివుడిపై 400కు పైగా వచనాలు రాసింది. ప్రతి వచనంలోనూ చెన్న మల్లికార్జున అనే మకుటం కనపడించడంతో అవన్నీ అక్క మహాదేవి రాసినవే అంటారు. ప్రతి వచనంలోనూ శివుడిపై ఆమెకి ఉండే ఆరాధన, ప్రకృతిపై ప్రేమ, ఐహిక సుఖాల పట్ల వైరాగ్యం కనిపిస్తాయి. అక్క మహాదేవి రాసిన వచనాలను తెలుగులో కూడా అనువదించారు. జీవితం అంటే సుఖదుఖాల కలయిక మాత్రమే కాదు, ఆధ్యాత్మికం కూడా.